సో ఏఐ టూల్స్ యూజ్ చేయాలి అనంటే ఖచ్చితంగా మనం ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలంటారా? ఈజ్ ఇట్ ఎ మాండేటరీ? ఏఐని ఒక డిజైన్ చేయాలన్నా, ఏఐని ట్రైన్ చేయాలన్నా, ఏఐని అప్‌గ్రేడ్ చేస్తా ఉండాలన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, మాక్సిమం ఎక్కువ పైథాన్ యూజ్ చేస్తారు. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేస్తారు ఏఐని చేయటానికి. హ్మ్. సో, ఏఐ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏఐని క్రియేట్ చేయాలన్నా వి నీడ్ టు డూ సమ్ కోడింగ్. ఏదన్నా ఒక టెక్నికల్‌గా ఏదైనా చేస్తేనే కదా మనం ఏఐని క్రియేట్ చేయగలం, దాన్ని ట్రైన్ చేయగలం, దాన్ని యెస్. అప్‌గ్రేడ్ యెస్. చేయగలం, యెస్. దానికి ఒక ఫ్యూచర్స్ యాడ్ చేయగలం. సో, ఇయన్నీ యాడ్ చేయాలి అంటే ఏజెంటిక్ ఏఐస్ అని ఉంటాయి. అంటే రీసెంట్‌గా ఏమైతుందంటే ఇప్పుడు మా ఓన్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్ఎంఎస్, సీఆర్ఎం, ఎల్ఎంఎస్ ఇయన్నీ మేము డిజైన్ చేసి వేరే కంపెనీస్‌కి అవుట్‌సోర్స్ చేస్తాం. సో, దాంట్లో ఏజెంటిక్ ఏఐస్ అని ఉంటాయి. అంటే ఏజెంట్స్. అంటే ఒక టాస్క్‌ని ఆ ఏఐకి అసైన్ చేసేస్తాం. ఇంకో టాస్క్‌ని ఇంకో ఏఐకి అసైన్ చేస్తాం. ఈ ఏఐ బాట్స్ అన్నిటిని మేము ఇంటిగ్రేట్ చేస్తాం. సో దట్ దే విల్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అండ్ కంప్లీట్ ద టాస్క్. సో ఏజెంటిక్ ఏఐస్ అంటారు. సో ఇవన్నీ చేయటానికి మనకి కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ అవుతాయి. సో మీకు అదే చెప్పాను. ఇప్పుడు కోర్సెస్‌లో జనరల్ ఏఐ ఫర్ ఆల్ ఉంటది. అంటే బేసిక్స్ నేర్చుకొని అసలు ఏఐ మీద ఐడియా తెచ్చుకుంటానికి, దాన్ని ఇంకా డెప్త్‌గా చేసుకుంటానికి ఫస్ట్ స్టార్టింగ్. సో దాంతో పాటు ఏఐ విత్ పైథాన్. సో ఐబీఎం రీసెంట్‌గా తీసుకొచ్చింది ఏఐ ఇంజినీరింగ్ సర్టిఫికేషన్. సో దీస్ ఆర్ ఆల్ మోస్ట్ ప్రామినెంట్. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక రెజ్యూమ్‌లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే సో దట్ మనకి ఏ ఇంటర్వ్యూకెళ్ళినా, ఏ కంపెనీకెళ్ళినా కూడా కొంచెం నోన్ కోర్సెస్ దీస్ ఆర్ ఆల్. మనం ఏదో ఏఐ నేర్చుకున్నాము, నేను ఏఎంఎల్ నేర్చుకున్నాను పెట్టకుండా ఇట్లా డెప్త్‌గా క్లియర్‌గా కంటెంట్‌తో పెట్టారనుకోండి, దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా దట్ యూ నో ఏఐ. మనం ట్రైనింగ్ తీసుకునే ప్లాట్‌ఫార్మ్ కూడా ఇంపార్టెంట్. ఓకే. ట్రైనింగ్ తీసుకునే ఆ కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీస్ కూడా ఇంపార్టెంట్.